చాలా విచారకరమైనటువంటి వార్త మనం అందరం విన్నాం. మంచి దైవజనులు ప్రవీణ్ పగడాల్ గారు మరణించారన్న వార్త విని మన గుండెలు పగిలిపోయినాయండి. మంచి దైవజనుడు, క్రైస్తవుల పక్షముగా పోరాడిన యోధుడు, మంచి జ్ఞానవంతుడు, తెలివైనవాడు, మతోన్మాదులకు బుద్ధి చెప్పిన గొప్ప ఘనుడండి ఆయన. దేవుని పైన, దేవుని గ్రంథము పైన ఎవరైనా అసభ్యంగా మాట్లాడినప్పుడు వారికి దీటైన సమాధానం చెప్పేటువంటి మహావీరుడైన, చాలా జ్ఞానవంతుడండి. ఆయన్ని బట్టి నేను గర్విస్తూ ఉండేవాడిని. క్రైస్తవ ప్రపంచంలో ఇలాంటి యోధులు ఉన్నారు అని నేను చాలా సంతోషపడేవాడిని. రక్షణ ఛానల్లో నేను దేవుని వాక్యం అందిస్తున్నప్పుడు మరి ప్రవీణ్ గారితో నాకు కొంచెం పరిచయం ఉంది. ఈరోజు నేను ఆయన మరణించాడన్న వార్త వినగానే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయానండి. ఇప్పటికీ నా హృదయంలో చాలా వేదన, బాధ. ఆ బిడ్డ కొరకు నేను పడుతూ ఉన్నాను. ఆయన లేరు అనగానే క్రైస్తవ ప్రపంచంలో ఒక యోధుడిని కోల్పోయామనేటువంటి బాధ నాకు చాలా ఉందండి. ప్రవీణ్ పగడాల గారు లేకపోవడం క్రైస్తవ ప్రపంచానికి ఒక తీరని లోటుగా మరి ఈరోజు నేను అనుకుంటా ఉన్నాను. మరి ఆయన విజయవాడ నుంచి రాజమండ్రి బైక్ మీద వస్తున్నారంటండి. బైక్ మీద వస్తూ యాక్సిడెంట్ జరిగిందని చెప్తా ఉన్నారు. మరి అక్కడికి వెళ్ళి చూసిన వాళ్ళు అది యాక్సిడెంట్ కాదు, కావాలని ఎవరో కొట్టారు అని చెప్తున్నారండి. ప్రవీణ్ గారు ఆయా సందర్భాల్లో నాకు ప్రాణహాని ఉందని చాలా సందర్భాల్లో ఆయన చెప్పారు. నాకు ప్రాణహాని ఉంది, నన్ను చంపాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారని కూడా చెప్పడం జరిగిందండి. మరి ఆ విషయాలను బట్టి మనం ఆలోచిస్తే ఇది ఎవరైనా హత్య చేశారా, ఆయన చంపారా, లేక ఇది రోడ్డు ప్రమాదం అనేది ఆలోచన చేయాలని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. పెద్ద పెద్ద దైవజనులు అందరూ అక్కడికి వెళ్ళారు. బైబిల్ వండర్ జాన్ వెస్లీ గారు, విజయప్రసాద్ రెడ్డి గారు, జేమ్స్ గారు, మరి శాంసన్ గారు, ఇంకా గొప్ప దైవజనులు అక్కడ ఉండడం మేము చూసాము. వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే ఇది అనుమానాస్పద మృతిగా కనబడుతుంది. పోలీసు వారందరూ సమగ్ర విచారణ చేసి మాకు క్రైస్తవ ప్రపంచానికి నిజానిజాలు తెలియపరచాలని వారు చెప్పడం జరిగిందండి. ఇది తప్పకుండా ఇది మరి ఏమైంది అనేది తప్పకుండా మనకి తెలుస్తుంది. ఇక్కడ క్రైస్తవులు అందరూ కూడా మరి వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి.